ఆయన ఎన్నో అవమానాలు భరించాడు. పార్టీలో జరుగుతున్న విషయాలను ఎన్నింటినో నిశితంగా పరిశీలించాడు. ఇక ఎన్నాళ్ళు ఓపిక పడతామనుకున్నాడో ఏమో 5 ఏళ్ల తర్వాత ఒకసారి మౌనం వీడారు. తన మనసులో మాటల్ని బయటపెట్టాడు. ఆ మాటలే ఇప్పుడు సంచలనంగా మారాయి, ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ మౌనంలోంచి పుట్టిన వ్యాఖ్యలే పార్టీ నేతలని ఆలోచనలో పడేశాయి, విపక్ష సభ్యుల మద్దతు పలికేలా చేశాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని భారతీయ జనతా పార్టీ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప దేశద్రోహులుగానో శత్రువులుగానో పరిగణించలేదన్న అద్వానీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాజీ ఉప ప్రధాని బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మోదీ హయాం మొదలయ్యాక మౌనముద్రలో ఉన్న అద్వానీ 5 ఏళ్ల తర్వాత నిన్న నోరు విప్పారు. మనసులో మాటల్ని బయటపెట్టారు. రాజకీయంగా విభేదించే వారిని బీజేపీ ఎప్పుడూ శత్రువులుగా చూడలేదని అద్వానీ తన అధికారిక బ్లాగ్లో పోస్ట్ చేశారు. కేవలం 500 పదాలతో కూడిన ఈ వ్యాఖ్యలు పార్టీ నేతల్ని ఆలోచనలో పడేశాయి. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ ప్రారంభం నుంచి పార్టీ ఇదే వైఖరిని అవలంబించిందన్నారు. రాజకీయంగా విభేదించే వారిని జాతి వ్యతిరేకులుగా చూడకూడదన్నారు. వ్యక్తిగతంగా రాజకీయంగా ప్రతి పౌరుడు ఇష్టానుసారం వ్యవహరించే హక్కుందన్నారు అద్వానీ. నీతి, నిజాయితీ, స్వతంత్రత, సమగ్రతలతో పాటు రాజ్యాంగ సంస్థల పరిరక్షణలో బీజేపీ ముందుంటుందని పేర్కొన్నారు. ముందు దేశం, తర్వాత పార్టీ, చివరగా వ్యక్తిగతమన్నారు. 5 ఏళ్ల తర్వాత బ్లాగ్ ద్వారా స్పందించిన అద్వానీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున స్పందనొస్తోంది. పార్టీ సిద్ధాంతాల సారాన్ని సీనియర్ నేత అద్వానీ చక్కగా చెప్పారని ప్రధాని మోదీ స్పందించారు. భారతీయ జనతా పార్టీ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారని మోదీ ప్రశంసించారు. మొదట దేశం, తర్వాత పార్టీ, అంతిమంగా వ్యక్తిగతమంటూ అందరికీ ఆదర్శవంతమైన సందేశమిచ్చారని మోదీ కొనియాడారు. పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన అద్వానీ వంటి మహానేతలున్న బీజేపీలో తాను కార్యకర్తగా ఉన్నందుకు గర్వంగా ఉందని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య గౌరవ మర్యాదలపై పరిణితి చెందిన రాజకీయ నేతగా, మాజీ ఉప ప్రధానిగా, బీజేపీ వ్యవస్థాపక సభ్యునిగా అద్వానీ చేసిన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత ఉందన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారంతా దేశద్రోహులు కాదన్నారు. అద్వానీ వ్యాఖ్యల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు మమత. ఈ మేరకు ఓ ట్వీట్ను పోస్ట్ చేశారు. అద్వానీ వ్యాఖ్యలపై రాబర్ట్ వధేరా కూడా స్పందించారు. ఉన్నత విలువలు, రాజనీతిజ్ఞత కలిగిన నేతల్ని ఆదర్శంగా తీసుకోవాలని, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ట్వీట్ చేశారు. అలాంటి నేతలు సిగ్గుపడేలా ప్రవర్తించకూడదన్నారు. వారి అభిప్రాయాలకు, అనుభవాలకు విలువ ఇవ్వకపోవడం అంటే వారిని ఘోరంగా అవమానించడమే అన్నారు రాబర్ట్ వాద్రా. విలువలున్న నేతగా అద్వానీ అంటే తనకెంతో గౌరవమన్నారు. సొంత పార్టీ వారే ఆయన్ను మర్చిపోవడం, కష్టపెట్టడం బాధాకరమన్నారు. అద్వానీ చెప్పిన దానికి, మోదీ ఆచరించేదానికి చాలా తేడా ఉందన్నారు కాంగ్రెస్ కీలక నేత కపిల్ సిబాల్. బీజేపీ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు కపిల్ సిబాల్. మీ ఢిల్లీ ప్రయాణంలో సాయం చేసిన అద్వానీ మాటల్ని వినండి అంటూ మోదీకి ఓ సలహా కూడా ఇచ్చారు కపిల్ సిబాల్. దేశవ్యాప్తంగా బీజేపీకి ఓ గుర్తింపును తెచ్చిన నేత అద్వానీ. 1991 నుంచి వరుసగా 6 సార్లు గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి అద్వానీ విజయం సాధించారు. ఇన్నాళ్లు తనను గెలిపిస్తూ వచ్చిన గాంధీనగర్ ప్రజలకు అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి పోటీ చేసేందుకు పార్టీ నిరాకరించింది. దీంతో ఈ ఎన్నికలకు అద్వానీ దూరంగా ఉన్నారు. 75 సంవత్సరాలు పైబడ్డంతో ఆయనకు సీటు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించినట్లు అమిత్ షా అంటున్నారు. ఈ నిర్ణయం వల్ల అమిత్ షా, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి, వినయ్ కటియార్, సుమిత్రా మహాజన్ వంటి సీనియర్లకు ఈసారి టికెట్లు నిరాకరించారు. కాగా సుష్మా స్వరాజ్ తానే పోటీ చేయనని ప్రకటించారు.